వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తాటిపట్టి చంద్రశేఖరరావు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయనకి అసెంబ్లీ అంటే ఏంటో, బడ్జెట్ సమావేశాలు అంటే ఏంటో, గవర్నర్ ప్రసంగం అంటే ఏంటో తెలియదు అనుకుంటా. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే. ఆ నియోజకవర్గ ప్రజలు కర్మకాలు ఎమ్మెల్యే గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి చెంచాలా వ్యవహరించడానికి పనికొస్తున్నాడు తప్ప నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడం కానీ, ఆ ప్రజల తరపున మాట్లాడటం కానీ చేసిన పాపన పోలా. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు ఆయనకన్నా అర్థమైందో లేదో తెలియని పరిస్థితి. కొన్ని అంశాలు తీసుకుంటే వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. వెలిగొండ ప్రాజెక్టులో పనులు జరగట్లేదు, ఇంకా 2 కిలోమీటర్ల మేర పనులు, లైనింగ్ పనులు పెండింగ్ ఉండిపోయినాయి, చేయట్లేదంటూ విమర్శ చేస్తున్నాడు. ఈ తాటి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెంలో ఉంది వెలిగొండ ప్రాజెక్టు. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసి జాతికి అంకితం చేసిన మహానుభావుడు. అలాంటి దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నాడు ఈ తాటి చంద్రశేఖరరావు. పనులు పూర్తి కాకుండా 100 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగా జాతికి ఎలా అంకితం చేశాడో ఈ తాటిపట్టి చెప్పాలి. రెండోది చూస్తే హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా హైదరాబాద్ని నేను నిర్మించాలని చెప్పాడా? సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. సైబరాబాద్ ప్రస్తావన హైటెక్ సిటీ ప్రస్తావన తప్ప హైదరాబాద్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో ఈ అపర మేధావుకు తెలియాలి. ఈ తాటిపత్తి చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ మీద మాట్లాడటానికి, విశ్లేషించడానికి మనతో పడున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు గడ్డిపాటి ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రసాద్. నమస్తే అండి. తాటిపత్తి చంద్రశేఖరరావు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ఆయన ప్రసంగం వినే ఉంటారు మీరు. ఆశాంతం ఆయన ప్రసంగం అబోధ కల్పనలో అబద్ధాలు తప్ప వాస్తవం ఒకటి కూడా చెప్పే ప్రయత్నం చేయలే ఆయన. ఆ ప్రసంగాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఆయన అప్రిషియేట్ చేయాలి చంద్రశేఖర్ గారిని, అబద్ధాలు చెప్పినందుక. ఎందుకంటే ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఇంతవరకు నేను చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి అవకాశం వల్ల ఈయనకి ఒక్కడికి అవకాశం ఇస్తున్నాడు. ఆ ప్రెస్ మీటే కాకుండా గత 1.5 years నుంచి కూడా ఏదైనా అకేషన్ వస్తే ఈ చంద్రశేఖర్ ఒక్కడే మాట్లాడుతుంటాడు. అది ఈయనకి ఒక్కడికి అవకాశం ఇస్తున్నాడు. ఈయనైతే అబద్ధాలు బాగా చెప్పగలుగుతాడని చక్కగా. అలా చంద్రశేఖర్ గారి ప్రెస్ మీట్ ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయినాయి 11వ తారీఖు ఫిబ్రవరి 11 గంటలకి. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల నుండి వెళ్ళిపోయిన అసెంబ్లీ అనమాట. ఇది ఉన్నే ప్రతి ఒక్క వీడియోలోనూ ఇది వస్తుందన్నమాట. ఇది ఉన్నే, అది సింబాలిక్గా చెప్పాం. సరే, యాక్చువల్గా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కానీ ఎప్పటి నుంచో 60 రోజులు కంటిన్యూస్గా కనుక అసెంబ్లీకి ఎవరైనా అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్తున్నారు. అది కాన్స్టిట్యూషన్లో ఉంది అని హెచ్చరిస్తున్నారు. కానీ ఈ గవర్నర్ ప్రసంగానికి వస్తే అది అటెండెన్స్ కింద రాదని కూడా ఉందన్నమాట. పరిగణించము. రేపటి నుంచి రావాలి. రేపు వచ్చి డిజిటల్ సిగ్నేచర్ తన ఎదురుగా సంతకం పెడితేనే మేము క్వాలిఫై, మీరు అటెండెన్స్ అయినట్టు అని చెప్పారనమాట. మరి రేపు ఏం చేస్తారో అది కూడా చూద్దాం. ఈ గవర్నర్ ప్రసంగం వినటానికి వచ్చి గవర్నర్ గారి మీద మర్యాద లేకుండా, గౌరవం లేకుండా అల్లరి చేసి అసెంబ్లీలో 11 నిమిషాల నుండి బయటికి వెళ్ళిపోయారు. మర్యాద అనేది లేదు. ఒక గవర్నర్కి ఒక సిస్టమేటిక్గా మర్యాదగా ఉండాలి. అల్లరి చేయదలుచుకున్నప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అల్లరి చేసిన సందర్భాలు అన్ని పార్టీలోనూ ఉన్నాయి. అదే డిఫరెంట్ ఇష్యూ. వచ్చారు, ఎందుకు వచ్చినట్టు అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? అంటే అనర్హత వేట పడుతుందని భయంతో వచ్చారు. ఇవాళ అటెండెన్స్ లేదన్నప్పుడు మళ్ళీ రేపు కూడా వస్తారు. ఇదే తంతు. మళ్ళీ రేపు కూడా 11 నిమిషాలు ఉండి మళ్ళీ అల్లరి గొడవలు చేసి బాగా వెళ్ళిపోతారు. అంటే అసెంబ్లీకి వస్తానికి క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫై అవుతున్నారు కాబట్టి వస్తున్నారా? అంతే. కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుందండి ఎమ్మెల్యే అంటే ఏంటి అసలు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వాళ్ళు అసెంబ్లీలో సభ్యులు. అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అర్హత ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ప్రజలు ఎందుకు అనుకున్నారు? అసెంబ్లీకి మీరు వెళ్ళి మా సమస్యలని చెప్పుకోండి అన్నారు. ఈయనేమంటాడు ఈ చంద్రశేఖర్ అని ఆయన ప్రెస్ మీట్లో, మాకు 11 సీట్లే వచ్చినాయి, మా 11 మంది మేము మా 11 నియోజకవర్గాలనే మేము రిప్రజెంట్ చేసి మాట్లాడగలము, కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 164 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్స్ గెలవలేదు కాబట్టి అక్కడ సమస్యలు కూడా మేము లేవనెత్తాలంటే మాకు అపోజిషన్ హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి, లేకపోతే మాకు మాట్లాడలేము, ఆయన ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నాడు, ఇస్తే మేము ఒక్కళ్ళమే కదా ప్రతిపక్షంలో ఉంది అని ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అనమాట. దానికి ఏంటంటే నీకు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నావు, ప్రజలు నీకు ఎమ్మెల్యేగానే అట్టి పెట్టారు, నీకు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వదలుచుకోవాలా, నీకు ఏ హోదాలో ఉన్నావో ఆ హోదాలో మాట్లాడు.
సమయము సందర్భం వస్తే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ మీకు సమయం ఇస్తారు. ఎమ్మెల్యేకి మించి కూడా సమయం ఇవ్వచ్చు. ఆ సబ్జెక్ట్ని బట్టి, ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఏదన్నా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తుంటే మీకు ఎంత టైం అయినా ఇస్తారు. మీకు టైం ఇవ్వని నేను చెప్పలేదే. 2-3 సార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు అసెంబ్లీకి రండి, మీకు టైం ఇస్తాము, మీరు డిస్కస్ చేయండి అని క్లియర్గా చెప్పారనమాట. నువ్వు వంకలేనట్టు డొంకపట్టు తిరిగినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ వంకపట్టు తిరుగుతున్నాడు. అసలు 11 మంది కాదండి, ఇటువరకు జనతాలో ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు బీజేపీలో ఎంతమంది ఉండేవాళ్ళు? వెంకయ్యనాయుడు గారు కానీ, ఓంకార్ కానీ, జైపాల్ రెడ్డి కానీ, వీళ్ళు వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, వీళ్ళు ఒక్కళ్ళు ఎంతసేపు మాట్లాడేవాళ్ళు? ఇదంతా వంక అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలియదు, ఏం తీర్చాలో కూడా తెలియదు. 44 దశాబ్దాల నుంచి ఆ కుటుంబం ఆ నియోజకవర్గం పరిపాలిస్తూ ఉంది. వాళ్ళని పీక్కు తింటారు ఒక రకంగా. తాగునీరు సాగునీరు కూడా ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకి తాగునీరు సాగునీరు ఇచ్చారు. అవును, అప్పుడు దాకా లేదు కదా వాళ్ళకి. మంచిలు కూడా నోచుకోవాలి వాళ్ళు. అవును. అలాంటి వాళ్ళు రాష్ట్ర సమస్యల గురించి ఏం మాట్లాడతారు? ఇవాళ సరస్సులన్నీ కళకళలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. అసలు కుప్పంకి ఆంధ్రేనేవా తీసుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పూర్తిగా చెప్పారు. అప్పుడు ఎలక్షన్ ముందు కూడా వీళ్ళు ఏం చేశారు, ఒక సెట్టింగ్ వేసి నీళ్లు పంపించారు దాంట్లో, అద్దెగేటు పెట్టి. అసలు ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటున్నారా? అసలు ఏంటి, ఇదేమన్నా డ్రామానా, ఇదేమన్నా నాటకమా? ఇది ప్రజలతో 5 కోట్ల ప్రజలతో ఆడుకున్నాడు. అసలు సెట్టింగ్ వేయటం ఏంటండి? ఒక ముఖ్యమంత్రి సెట్టింగ్ వేసి ఎవరిని మోసం చేద్దామని. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం. 1924 మధ్యలో మళ్ళా కేవలం అధికారం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రజల సమస్యల గురించి ఎక్కడా డిస్కస్ చేయట్లేదు. మీరు అధికారం కోసం పనిచేసేవాడు ఎవడైనా ప్రజల సమస్యలు లేవనెత్తి ప్రజల తరపున పోరాడి అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజలకు పనులు చేపించగలిగితే ఎవడన్నా కనికరించే అవకాశం ఉంటుంది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు ఓట్లు వేస్తారు వీళ్ళకి? సేపటికి వీళ్ళు కుటుంబ ప్రభుత్వం వచ్చింది, ఒక ఇల్లు కట్టించిందా, అసలు ఒక స్థలం ఇచ్చిందా అని ఇందాక ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్ని లక్షలాది గృహాలు టిడ్కో హౌసెస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పాడుపెట్టినాయి. మీరు ఇవ్వకుండా ఎంతోమంది ఎంతోమంది గృహస్థులు వాళ్ళు బ్యాంకు లోన్లు తెచ్చుకుని ఎంత ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది. అవన్నీ తీర్చుకుని ఎంతమందికి మొన్న గోప్రవేశాలు చేశారో అందరూ చూశారు. 2 లక్షల పైచలుగు చేశారు. అది కనపడదు వాళ్ళకి. అట్లాగే మెడికల్ కాలేజీ గురించి మదిలితే ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీ అని పెద్ద ధర్నాలు చేశారు. మీకు ఇక్కడ మీకు అవగాహన రూపం ఎంత ఉందో చంద్రశేఖరరావు స్పష్టంగా అర్థమవుతుంది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేస్తామంటున్నారు దాన్ని. ఈయన ప్రైవేటీకరణ అంటున్నాడు. ఎంత తేడా ఉంటుంది దానికి దీనికి? అంటే ప్రజలు అసమర్థులు అనుకుంటున్నాడు, లేకపోతే వీళ్ళు అసమర్థులను ప్రజలు అనుకోవాలా? ఇవాళ ఇండియాలో పీపీపీ మోడ్లోనే డెవలప్మెంట్ జరిగింది. అన్నీ జరుగుతాయి, అన్నీ అలా జరుగుతున్నాయి. ప్లస్ ఆ ప్రాపర్టీ అంతా గవర్నమెంట్దే. అసలు పీపీపీ అనే ముందు వాళ్ళు చేసింది ఏంటి? 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ 17కి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,500 కోట్లు. దాంట్లో నాబార్డు నిధులు అవన్నీ ఉన్నాయి. 1,500 కోట్ల నిధితో 17 కాలేజీలు కట్టగలరా? 8,500 కోట్లు బడ్జెట్ అది. మీకు మళ్ళీ 1,550 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. 950 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఎగ్గొట్టి వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక అది తీర్చింది. అవును, అది గవర్నమెంట్ కాబట్టి. అంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 500 కోట్ల రూపాయలు మాత్రమే. అవును, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 17 మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పి పీపీపీ మోడల్లో వీళ్ళు ప్రైవేటీకరణ చేసి దోచు తినడానికి వస్తున్నారు అని చెప్తున్నారు. పీపీపీ మోడల్లో ఏం చేయబోతున్నారు తర్వాత చెబుదాం. వాళ్ళు కట్టిన కాలేజీల్లో ఒక 5 కాలేజీలకు అడ్మిషన్స్ 2 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. అసలు వాళ్ళు ఏం చేశారు? అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? టోటల్గా సీట్లన్నీ కన్వీనర్ కోటాలో ఉండాలి. వాళ్ళు మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అని 2 పెట్టి 50% సీట్స్ వాళ్ళకి దారాదత్తం చేశారు. అంటే అది ప్రైవేట్ మెడికల్ కాలేజీ కింద లెక్కగా. అవును, మరి వాళ్ళేగా దారి చూపించింది ఈ పీపీపీకి. ఆ పీపీపీ మన గవర్నమెంట్ సొమ్ము కూడా పెట్టకుండా వస్తుంది. ఏది మన గవర్నమెంట్ 5 పైసలు ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్కి ప్రాపర్టీ వస్తుంది. వాళ్ళు ఖర్చు పెట్టింది మెల్లగా కొన్ని సంవత్సరాల పాటు తీర్చేసుకుంటారు, తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్లు పెట్టి అదే కనుక నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్లు పెట్టకుండా ఉన్నట్టయితే అప్పుడు నీకు నైతికంగా నువ్వు ప్రైవేటీకరణ చేసావు. దీంట్లో ఎందుకు నువ్వు డొనేషన్లు పీపీపీ మోడల్లో పెట్టి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి డొనేషన్స్ కలెక్ట్ చేస్తానని ట్రై చేస్తున్నావు అని అడగడానికి హక్కు ఉండేది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా ఉంది, మేనేజ్మెంట్ కోటా ఉంది. అది ఇంకా తగ్గించారు ఇప్పుడు వీళ్ళు. ఆ పర్సంటేజ్ తగ్గించి ప్రజలకు ఎక్కువ సౌకర్యం చేసేటట్టు చేస్తున్నారు. ఇంకొక విషయం, పీపీపీలో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్
హాస్పిటల్కి ఎవరన్నా వెళ్తే సౌకర్యాలు ఉంటున్నాయా? కనీసం ఒక సూది ఉంటే సెలైన్ ఉండదు, సెలైన్ ఉంటే బెడ్ ఉండదు, బెడ్ ఉంటే ఏది ఉండదు ఎక్విప్మెంట్. ఎంతోమంది ఎన్నో రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ సఫర్ అవుతున్నారు. ఏదో ఎక్స్ట్రాడినరీగా 5-6 హాస్పిటల్స్ తప్పితే. ఇప్పుడు పీపీపీ మోడల్లో కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందుద్ది ప్రజలకి, పేద ప్రజలకి కార్పొరేట్ లెవెల్ స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. అందుకని పేద ప్రజలకే కార్పొరేట్ లెవెల్ వైద్యం అందించడం కోసం పీపీజీ తీసుకొస్తున్నారు. నాట్ ఓన్లీ నీలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టి డొనేషన్ వసూలు చేయటం కాదు. ఇది పీపీపీ అంటే ప్రజలకి సౌకర్యం కోసం హాస్పిటల్స్ కడుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీపీని ప్రజలకు స్పష్టంగా చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించి అక్కడ వచ్చే ప్రతి పైసా గవర్నమెంట్కి జమ అయిపించి దాన్ని వృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా 50% ప్రైవేటైజేషన్ చేసి సీట్లు అమ్మి డొనేషన్ తీసుకుని వాళ్ళ ఖాతాలు వేసుకుందాం అంటున్నారు. అది చెడిపోయేటప్పటికి ప్రజలకు అన్ని వివరాలు తెలిసిపోయేటప్పటికి ఇలా బొంగటం మొదలుపెట్టారు. అందులో ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇరిగేషన్లో వాళ్ళు ఏం చేశారు? ఏమీ చేయకుండా కూర్చుని ఇవాళ పోలవరం ప్రాజెక్టులో 2-3% చేశారు. 72% తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తి చేసి వెళ్ళిపోతే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ డయాఫ్రామ్ వాళ్ళని కూడా పూర్తిగా నాశనం చేసి 450 కోట్లు నాశనం చేస్తే ఇవాళ 900 కోట్లు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి డయాఫ్రామ్ వాళ్ళు కట్టాల్సి వచ్చింది. ఎంత టైం పోయింది? నాశనం చేశారు పోలవరం ప్రాజెక్ట్ని. దాని గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. తర్వాత సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సూపర్ 6లో పెన్షన్ 3,000 నుంచి 4,000కి చేస్తానని చెప్పారు. దాని గురించి ఆ ప్రస్తావన చాలా తాటిపర్తి చంద్రశేఖరరావు పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశారు, అద్భుతంగా చేస్తున్నారని చెప్పలా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నారని చెప్పలా. తల్లికి వందనం అద్భుతంగా ఇచ్చారు, 66 లక్షల మందికి ఇచ్చారని చెప్పలా. రైతు 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000, స్టేట్ గవర్నమెంట్ 14,000, మొత్తం కలిపి 20,000. ఇప్పుడు 2 దఫాలు ఇచ్చారు. దాని గురించి ప్రస్తావన చేయలే. డిఎస్సి మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా విద్యాసంస్థ తీర్చిదిద్దుతున్నారన్న ప్రస్తావన ఎత్తల. సొల్లు అబద్ధం ఒక్క నిజం చెప్పలే ఆయన. 6,700 చిల్లరని ఇచ్చారు పోలీసు ఉద్యోగాలు, వాటి ప్రస్తావన లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది అందరికీ తెలుసు. ఏ పల్లెటూరు వెళ్ళినా, ఏ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అడిగినా సరే ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. 4,000 ఒక్క నెలలో వచ్చిన వెంటనే ఇచ్చారు. వాళ్ళు 2,000 నుంచి 3,000కు వస్తానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎంత మోసం చేశారు? అమ్మఒడి అని చెప్పి అందరికి ఇస్తానని చెప్పి ఒక్కళ్ళకి ఇచ్చారు. అన్న క్యాంటీన్లు తీసేశారు, సిలిండర్లు లేవు, అన్నదాత సుఖీభవ 13,000 ఇచ్చి ఆపేశారు. అసలు అసలు డిఎస్సీఏ లేదు, డిఎస్సీలో ఒక్క ఉద్యోగం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, సిపిఎస్ రద్దని చెప్పి మోసం చేశాడు, మద్యపాన నిషేధం అని మోసం చేశారు, మధ్యాహ్నం భోజనం పథకం ఎత్తేసాడు, అన్న క్యాంటీన్ని అన్యాయంగా రద్దు చేశారు. ఇన్ని రకాలు చేసి వాళ్ళు ఆయన ప్రెస్ మీటు బడ్జెట్ సరే ప్రెస్ మీట్లో పెట్టుకున్నాడు. బయటకు వచ్చి అసెంబ్లీలోనే మాట్లాడచ్చు కానీ ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు బయటికి రావడం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇగో అడ్డం వచ్చిందేమో, నేను ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే సామాన్యమైన ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో కూర్చోడానికి ఆయన అహంకారమా? అంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఎంతసేపు కూర్చుంటే వీళ్ళ దోపిడిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక బయట ఏడుస్తున్నారు తప్ప అసెంబ్లీలో మాట్లాడిస్తున్నామే వీళ్ళకి లేదు. అవును, అది పరిస్థితి. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ అని ఆయన ఒక్కడే కావాలంటే స్పీకరు చక్కగా మాట్లాడుతున్నాడు, వే ఆఫ్ టాకింగ్ చక్కగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాడు వాళ్ళ వ్యూస్. అంటే మీరు ప్రజెంట్ చేయటం అంటే వాస్తవాలు నిజాలు చెప్పడం వేరు, అబద్ధాలు చెప్పడం వేరు. అబద్ధాలు అందంగా చెప్పొచ్చు. అవును, ఉండవాళ్ళు అరుణ్ కుమార్ లాగా అవును అంత వక్రీకరించి మాట్లాడుతున్నాడు చూస్తున్నాను నేను. ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ట్రైనింగ్ ఇచ్చినట్టు వీళ్ళందరికీ అబద్ధాలు ఎట్లా చెప్పాలో నేర్పించినట్టు. అవును, సడన్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చేస్తాడు అనమాట. అతని గురించి సపరేట్గా ఇంకోసారి మాట్లాడదాం. అసలు ఇంకోటి ప్రగతి గురించి మాట్లాడుతున్నాడు ఈయన. అసలు తెలుగుదేశం అదే ఇండియా కూటమి ప్రభుత్వానికి లో ప్రగతి అనేది లేదు, ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు. అసలు ఏమని చెప్పాలి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట. 23 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ అయినాయి. అంటే అంతంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక్క రోజులో ఇన్వెస్ట్ చేయరు, గ్రాడ్యువల్. అంటే మీకు 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయి మాట్లాడుకున్నారు. దాంట్లో భాగంగా 8,60,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. అవును, 8 లక్షల పైగా ఉద్యోగాలు కల్పన జరగబోతా ఉంది. అవును, వాటి ప్రస్తావన లేకుండా ప్రగతి లేదంటే ఎట్ట కుదురుద్ది? ఎట్ట అలా అబద్ధం అలవోక ఎలా చెప్తారు? ఎస్సీఎల్ టెక్ ఎక్స్టెండ్ చేశారు. ఆల్రెడీ ఎస్సీఎల్ టెక్ గన్నవరంలో ఉంది సాఫ్ట్వేర్. ఆల్రెడీ కాగ్నిజెంట్ బిగిన్ అయింది, టీసీఎస్ బిగిన్ అయింది, యాక్సెంచర్ వస్తుంది, వైజాగ్లో ఐటీ విప్లవం ఉంది, మంగళగిరిలో కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు చిన్న బోల్డ్ కంపెనీస్ రన్ అవుతున్నాయి. కొత్తగా బోల్డ్ మంది వెంచర్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో. ఎన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ గురించి, ప్రగతి గురించి, విజన్ గురించి ఈయన మాట్లాడటం చాలా తప్పు. అంటే 2047 గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంట. ఈయనంటే ఇప్పుడు సంగతి మాట్లాడాలంట. 2047కి రిజల్ట్ రావాలంటే ఇప్పటి నుంచి మనం
పరిశ్రమ చేస్తే ఇప్పటి నుంచి కష్టపడితే కానీ 20-40 ఆ రోజు వచ్చేస్తాయి. వాళ్ళకి అనవసరం ఇవాళ ఎంత దోసుకున్నాం, ఎంతమందిని చంపేసాం ఉంటే చాలు వాళ్ళకి. వాళ్ళకంటే క్వాంటమ్ వ్యాలీ అని ఏదో కబుర్లు చెబుతున్నాడు, కంప్యూటర్లో చూసి నేను కబుర్లు చెబుతున్నాడు. అసలు క్వాంటమ్ అంటే ఏంటో తెలుసా? అది ఒక విజన్. అది ఆ భారతదేశంలో ఇండియన్ గవర్నమెంటే దానికి క్వాంటమ్ మిషన్ అని పెట్టి ఎంకరేజ్ చేస్తుంటే దాన్ని అందిపుచ్చుకున్నాడు ఈయన. అందిపుచ్చుకుని ఇమీడియట్గా అమరావతిలో పెట్టడానికి మన శంకుస్థాపన కార్యక్రమం కూడా అయిపోయింది. వీళ్ళు పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఇదిగో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నాడయ్యా, దాని ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఇది మనకు అనవసరం అని చెప్పి ఆ యువత నిరుద్యోగులు చెప్పులు పట్టుకుని తరుగుతారు. చేస్తారు, గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే వచ్చే కంపెనీస్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవాళ. కేవలం చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి వస్తున్నారు వీళ్ళంతా. ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉన్న చిన్న ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే ఏడుపు వీళ్ళకి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అయిపోవస్తుంది జూన్లో, ఎంత ఫాస్ట్గా నడిపారు. ఆ ఎయిర్పోర్ట్ అయిపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు రాడు, కానీ ఇప్పుడు ఇది డేటా సెంటర్స్ యుగం. 2026 డేటా సెంటర్స్ యుగం అనమాట. ఎలన్ మస్క్ స్పేస్లో కూడా డేటా సెంటర్ పెట్టాలని ట్రై చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. అదేంటి చిన్న కార్ షోరూమ్కి వెళ్ళి కారు కొనుక్కొస్తాం డేటా సెంటర్ పెట్టడం అంటే. డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి, రెన్యూవబుల్ ఎనర్జీ తర్వాత కంప్యూటర్స్ డేటా అంతా పెట్టాలి. వీళ్ళకి ఎట్లా ఉందంటే భారీ పరిశ్రమలు తీసుకురావడం అంటే జేబులు కత్తిరించిన తేలిక ఉంది. అంటే వీళ్ళకి అలవాటు కదా జేబులు కట్ చేయడం. అవును, అంత తేలిక అనుకుంటున్నారు వీళ్ళు. అది అన్ని లక్షల కోట్లు, అది 1,35,000 కోట్లు ప్రాజెక్ట్. అది ఓవర్ నైట్ అవ్వాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. ఇప్పుడు ఆర్సెల్ఆర్మిట్లో ఉంది, అది ఎంత టాప్ క్వాలిటీ ఐరన్, వరల్డ్ ఫేమస్. వాళ్ళు అనకాపల్లిలో పెడుతున్నారు, నక్కపల్లిలో. మరి దానికి గ్రౌండ్ ఉంటుంది, దానికి ల్యాండ్ అలాట్ చేశారు, గ్రౌండ్ సెటిల్ చేశారు. ఈ నెల శంకుస్థాపన అది దానికి అంతా సెటిల్ చేసుకోవాలి. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, అది ఎంత హ్యూజ్ 1,80,000 కోట్ల ప్రాజెక్టు. గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అది. అట్లాగే బీపీసీఎల్ పెట్రోలియము, అట్లాగే రిలయన్స్ సిబీజీ ఏంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ 500 ప్లాంట్లు పెట్టబోతున్నారు. ఇప్పటికి ఒక ప్లాంట్ అయిపోవచ్చింది కనిగిరిలో, మిగతా 500కి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలనేది ఆలోచించుకుంటున్నారు. ఇది ఆ తాటిపత్రికి చెప్పండి, ఆయన నియోజకవర్గం పక్కన కనిగిరి కూడా ఇల్లు చూసి వస్తాడు ఒకసారి. అవును, అప్పుడే నాకు జ్ఞానం వస్తుంది. రిలయన్స్ లాంటి కంపెనీ 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి ప్రపోజల్ పెట్టింది. 65,000 కోట్లు ఒక్క రోజులో పెడతారా? అది గ్రాడ్యువల్గా 500 ప్లాంట్స్ రావాలంటే ఇండియాలో 2,000 సిబీజీ ప్లాంట్స్ పెట్టాలంటుంది రిలయన్స్. దాంట్లో 500 ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు వాళ్ళు. అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆలోచించండి. అసలు భారతదేశంలో ఇవాళ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే 25 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. 25% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాయి. ఎవరిని చూసి వచ్చినాయి? కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లేవు, సరైన సౌకర్యాలు లేవు, ఎక్కడ రోడ్స్ లేవు, అన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. చంద్రబాబు గారి మీద, నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే పెనుగొండలో కియా మోటార్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పరిచాడు కాబట్టి కియా వచ్చింది. ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అయిపోవచ్చింది. బీచ్ రోడ్ మొత్తం ఈ రుషికొండ వాళ్ళలాగా విలాసవంతమైన 500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టట్లా. వీళ్ళు టీసీఎస్కి 20 ఎకరాలు 99 రూపాయలకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దారాదత్తం చేశారు అంటున్నారు. అదే ఖాళీగా అట్టి పెడతారు భూమిని. అదే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఒక ఎకో సిస్టమ్ ఏర్పడి మిగతా ఇండస్ట్రీ. దానికి కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎర్ర బస్సులు తిరిగే వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవసరమని అడిగాడు. అవును, ఎంత వాళ్ళ ఆలోచన ఎర్ర బస్సుల దగ్గరే ఉంటుంది అనమాట. ఎర్ర బస్సుల్లో తిరిగే వాళ్ళని ఎయిర్ బస్సుల్లో తిరిగేటట్టు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు విమానాలకు అసలు విమానం చూడడమే చేతగానాడు. ఇవాళకి వాళ్ళు డైరెక్ట్గా పల్లెటూరు నుంచి విమానాలు ఎక్కి న్యూయార్క్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు సిటీస్ అంటే ఏంటో హైదరాబాద్ కూడా చూడని వ్యక్తులు న్యూయార్క్ చూశారు. జగన్మోహన్ రెడ్డి అజ్ఞాని కాబట్టి తెలియక మాట్లాడుతున్నాడు కదండి. ఎర్ర బస్ అంటే ఏంటి తెలియని రోజుల్లో కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎయిర్ బస్సులు ఎక్కి అమెరికా, సింగపూర్, మలేషియా, జమాకా లాంటి దేశాలకు వెళ్ళి పనులు చేసిన, ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉంది. అవును, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, ఫేమస్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ సెంటర్ అది. జగన్మోహన్ రెడ్డి తాతకు కూడా ఎయిర్పోర్ట్ ఎట్టా ఉంటుందో, ఎయిర్ప్లేన్ ఎట్టా ఉంటుందో తెలియని రోజుల్లో కూడా అవును ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది విదేశాలకు వెళ్ళారు. ఇట్లా ఎంత ప్రగతికి ప్రపోజల్స్ వెళ్తాయి. నువ్వేమో సర్వనాశనం చేసి విధ్వంసం చేసావు 5 సంవత్సరాల్లో. దాని నుంచి మామూలుగా మార్చురావటానికి ఎంత కష్టపడాలి. ఆ విధ్వంసం కాదు, నేను జాగ్రత్తగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాను. ఎన్ని పాలసీలు మార్చుకున్నారు, ఇండస్ట్రియల్ పాలసీలన్నీ మార్చి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ తిరిగి వస్తున్నారు. ఎంత ఎన్విడియా రేపు ఏఏ యూనివర్సిటీ 19th పెట్టబోతుంది. ఎవరి వల్ల ఆయన అయిందా? ఇండియాలో తీసుకురస్తున్నారు. 19th ప్రాక్టికల్గా జరగబోతుంది. ఎన్విడియా బిల్ గేట్స్ వస్తున్నాడు. ఈయన ఏమిటో హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కట్టాడా అని మాట్లాడుతున్నాడు ఇందాక ప్రెస్ మీట్లో. దానికి సమాధానం ఏంటంటే
హైదరాబాదు మరి 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నవాబ్స్ చేశారంటున్నాడు కదా, మరి అప్పుడంతా హైదరాబాద్ ఏమైపోయింది ఇన్కమ్ లేకుండా? ఇప్పుడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? 1,00,000 కోట్లు ఇన్కమ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి విజన్ వలన. ఇవాళ ఆయన మైక్రోసాఫ్ట్ ఎవరు తెచ్చారు హైదరాబాద్కి? ఐఎస్బి ఎవరు తీసుకొచ్చారు? సైబర్ టవర్స్ ఎవరు కట్టారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఇవాళ ప్రపోజల్స్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు తీసుకుంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు దోషేస్తానికి కట్టారన్నారు. హైటెక్ సిటీ ఏరియా అంతా కొండలైతే దాన్ని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కోసం డెవలప్ చేస్తున్నాడు సైబర్ టవర్స్ అన్నారు. కంప్యూటర్ తీసుకొస్తున్నాడంటే అది ఒక డబ్బా అన్నారు. అసలు ప్రతి దానికి విమర్శ చేశారు. అక్కడ జీనోమ్ వ్యాలీ తీసుకొచ్చాడు. మన కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఎంతమందికి ఉపయోగపడింది వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్? ప్రపంచవ్యాప్తంగా మనకు వ్యాక్సిన్ ఉపయోగపడింది. ఆయన విజన్ అట్టా ఉంటుంది. మన మెడిటెక్ ఉంది వైజాగ్లో. మెడిటెక్ అంటే మన కరోనా టైంలో ఎంతమందికి ఉపయోగపడింది? ఇన్ని రకాలుగా ప్రగతి మార్గంలో ఉంటాడు ఆయన. ఎప్పుడు విజనరీ. ఆయన అంటాడు విజనరీ కాదంట, విషనరీ అంట, విషం అంటది. ఆయన మాట్లాడే పద్ధతి ఏంటి? అసలు ఆయన ఏం చేయలేదా? కియా మోటార్స్ ఇవాళ హైదరాబాద్లో తిరుగుతుంటే ఎవరి 3 కార్లలో ఒక కారు కియా. ఒళ్ళంతా విషం నింపుకున్న జగన్ రెడ్డి కాళ్ళ ముందు కూర్చున్న వాడికి అట్ట కనపడుద్ది, ఏదైనా విషయంగానే కనపడుద్ది. అసలు ఒకవైపు సంక్షేమం పూర్తిగా వాళ్ళకంటే డబ్బులు ఇచ్చారు, పోటీపడి ఇచ్చారు. ఎందుకంటే అటు సంక్షేమం కనుక ఎక్కువ ఇవ్వకపోతే ఓట్లు రావట్లా. అది కూడా ఒక యాంగిల్. ఎందుకంటే సంక్షేమం కనుక మేము ఇంతే ఇస్తాము, సంక్షేమం చేస్తే డబ్బులు లేవు, అప్పులు చేయాలని అన్నారనుకోండి, ఓట్లు ఇట్లా. ఆ అరాచక గవర్నమెంట్ పోవాలంటే ఇంత సంక్షేమం ఇచ్చి తీరాల్సి వచ్చింది. ఒక అరాచకాన్ని, ఒక విధ్వంసకరంగా, ఒక దుర్మార్గమైన పాలన పోవాలంటే మరి అందరికీ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఆయన ఇచ్చిన కార్యక్రమాల్లో పింఛన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అవును. అది ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అత్తగారిని తీసుకెళ్తున్నారు, కొడుకులు ముసలి ఆయనలు తీసుకెళ్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. ఎందుకంటే 4,000 రూపాయలు వస్తున్నాయి, అంటే 48,000 రూపాయలు వస్తున్నాయి. 2-3 ఎకరాల ఆదాయం వాళ్ళకి, 3 ఎకరాల పొలం ఉన్నట్టు వాళ్ళకి 3 ఎకరాల ఆదాయం వస్తుంది వాళ్ళకి. అందుకని గౌరవంగా చూస్తున్నారు. వృద్ధు బెడ్ వాళ్ళకి 15,000 చేశాడు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 10,000 చేశారు. అవును. 3,000 పెన్షన్ 6,000 చేశాడు కొంతమంది. అవును. ఇన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. అవసరమైన వాళ్ళకి, మత్స్యకారులకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, అందరికీ. ఈ చెప్పుకుంటా పోతే చాలా చాంతాడు ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆ చంద్రశేఖర్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడంటే అసెంబ్లీకి తప్పనిసరిగా రావాలి, మీ ప్రాంత సమస్యలు లేవనెత్తాలి, మీకు మేము పనులు చేస్తామని చెప్పినందుకు బాధగా ఉంది వాళ్ళకి. అక్కడికి వచ్చి ఆయన నిజంగా నిజాయితీ పరుడైతే ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడు. లడ్డు గురించి మన గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ప్రతిష్ట, అసలు పవిత్రమైన లడ్డు గురించి కూటమి ప్రభుత్వం మనోభావాలను దెబ్బతీస్తుందని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అసలు లడ్డు ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మీ ప్రభుత్వంలో లడ్డు వాసన బాగుండలేదు, వాసన రావట్లేదు, బూజు పడుతున్నాయి, నాణ్యత లేదని భక్తులందరూ కంప్లైంట్స్ ఇస్తే 2022లో అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఎంక్వైరీ చేశాడు. సిఎఫ్టిఆర్ అయ్యాడు. సిఎఫ్టిఆర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే ఆయన రిపోర్ట్ చూడలేదు అంటున్నాడు. ఇవాళ చైర్మన్గా రిపోర్ట్ చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆ రిపోర్ట్ నేను చూడలేదని తప్పించుకోవడానికి చూస్తున్నాడు అనమాట. ఆఫీసర్స్ లెవెల్లో జరుగుద్దా? మరి అప్పుడే కల్తీ జరగడం మొదలుపెట్టిందిగా, వాళ్ళ గవర్నమెంట్లోనే మొదలుపెట్టిందిగా. ఆ కల్తీ కంటిన్యూ అయినప్పుడు ఆ లడ్డు నాణ్యత మీద విపరీతమైన విమర్శలు వచ్చినాయి 1924 మధ్యలో. మనం కూడా చాలాసార్లు ఏంటి లడ్డు ఎట్లా ఉంది అనుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? లడ్డు నాణ్యత పెంచుతాను మా గవర్నమెంట్ వస్తే, తిరుపతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాను, కలియుగ వైకుంఠం లాగా మళ్ళీ తీర్చిదిద్దుతాను, 5 సంవత్సరాల్లో బాగా డిస్టర్బ్ అయింది అని ఆయన ఎలక్షన్ వాగ్దానాల్లో చెప్పాడు. చెప్పిన తర్వాత శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేస్తే బయటపడింది. ఎన్డీడీపీ రిపోర్ట్లో శ్యామలరావు గారికి డౌట్ ఉందండి, మనం చేసిన టెస్టులో ఏదో కల్తీ కనిపిస్తున్నట్టు, అంటే ఎన్డీడీపీ పంపిస్తుండ అన్నారు. ఎన్డీడీపీ రిపోర్ట్లో ఏముంది? యానిమల్ ఫ్యాట్ ఉందని ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీపీకి ఏమన్నా ఫోన్ చేసి దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని రాయమని చెబుతాడు ఆయన? ఎన్డీడీపీ ఉంది, వాస్తవం చెప్పింది. ఎన్డీడీపీ ఆనందలో ఎన్డీడీపీకి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లో 2-3 టైమ్స్ వెళ్ళేవాడిని. నేను అక్కడే ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన ఆనందలోనే. నాకు ఎన్డీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళేవాడు. నాకు ఎన్డీడీపీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. నాకు ఎన్డీడీపీ వాళ్ళు చెప్పిన బేస్ చేసుకుని చంద్రబాబు అన్నాడు. దానికి చంద్రబాబు గారిని నువ్వు క్షమాపణ చెప్పాలి, నువ్వు భక్తుల మనోభావాలతో హిందువులతో ఆడుకున్నావని ఎదురుదాడి మొదలుపెట్టారు. దొంగ అన్నట్టు ఉంటుంది తప్ప వాళ్ళ మాటలకు అర్థం ఉండదండి. అసలు నెయ్యితో లడ్డు చేయరా బాబు అంటే వాళ్ళు కెమికల్స్ చేసిన సింథటిక్ గీతో లడ్డు చేశారు. అది పాపం, మహాపాపం, ఘోరాతి ఘోరమైన పాపం. వాళ్ళని మనం క్షమించినా దేవుడు క్షమించడు అనమాట. ఆ పాపపు సుడిగుండంలో వీళ్ళందరూ కొట్టుకుపోతారు, కొట్టుకోక తప్పదు. అవును, చాలా తప్పండి. ఇప్పుడు అది పవిత్రమైన లడ్డు, హిందువులందరూ చక్కగా దాన్ని పూజించుకుంటారు. లడ్డుని దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంటికి తీసుకొచ్చి దీపారాధన చేసి 10 మందికి పంచుతారు.
అలాంటి లడ్డులో అసలు ఎలా చేయాలనిపించిందండి వాళ్ళకి, అసలు మానవత్వం ఎలా లేదా వాళ్ళకి చేసిన వాళ్ళకి, ఆ డైరీస్ వాళ్ళకి లేదా అసలు మానవత్వం లేని మృగాలు వీళ్ళు. అట్లా తెలిసి డెలిబరేట్గా చేశారు. అది చేసి సిట్ రిపోర్ట్ శాంతం రాకముందే ఎదురుదాడి బిగించేశారు. ఆ ప్రభుత్వమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే ఆడు తప్పు చెబుతుంటే ప్రజలందరూ అది నమ్ముతారేమోనని కాదని బ్యానర్స్ వేశారు. దానికి ఒక పెద్ద ఇష్యూ చేశారు. అది సపరేట్గా మాట్లాడుకుందాం. అసలు ఈయన ప్రెస్ మీట్లో సంక్షేమం గురించి మనం చెప్పాం, ఆయన చెప్పినవన్నీ తప్పులే. ఇరిగేషన్ గురించి చెప్పాం, ఆయన చెప్పినవన్నీ తప్పులే. ప్రగతే లేదన్నాడు, అది తప్పులే. పీపీపీ మోడల్ గురించి అన్నాడు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే వాళ్ళు పబ్లిక్లోకి ఏమైందంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని, కామన్ మ్యాన్కి ఇది ప్రైవేట్ చేసేస్తున్నారని ఒక అపోహగా క్రియేట్ చేశారనమాట. దాని గురించి పబ్లిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పీపీపీ అంటే ఏంటి, మీకు ఎన్ని ఫెసిలిటీస్ వస్తాయి, హాస్పిటల్ కడితే కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ప్రజలకు అర్థమైంది పీపీపీ అంటే ఏంటి, మెడికల్ కాలేజ్ ఏంటంటే వీళ్ళు సన్నాసులు అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి ప్రజల్లో బాగానే అవగతం ఉంది, వాళ్ళకి అర్థమైంది. ఇంకా కొంతమంది సన్నాసులు ఎవరైనా ఉంటే ఇట్లాంటి వాళ్ళు, ఇప్పుడు తాటిపత్తి చదువుకున్నాడు, ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, జ్ఞానం ఏది, ఉపయోగం ఏముంది? ఆయన చెప్పిన ఇప్పుడు అజ్ఞానిలాగా మాట్లాడుతున్న తాటిపత్తి చంద్రశేఖరరావు లాంటి వాళ్ళకి సమాధానం ఎక్కడ చెప్తాం? ఆ పామరులు ఈయనకంటే చాలా మెరుగని చెప్పి అనిపిస్తూ ఉంది. అది కరెక్టే, కానీ వాళ్ళు ఎలిగేషన్ చేసింది ఏంటంటే లడ్డు ఇష్యూ ఒకటి, పీపీపీ ఒకటి, ప్రగతి లేదని ఒకటి, ఎవరికి స్థలాలు ఇవ్వలేదని ఒకటి, ఈ 4-5 ఎలిగేషన్స్ ఆయన ప్రెస్ మీట్లో చేశాడనమాట. అవన్నీ శుద్ధ అబద్ధాలని చెప్పి ప్రపంచం అంతా తెలుసు. ఉన్ని ఎట్లా కొట్ట ఏదో ఒకటి కాంట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఫాలోయర్స్ని కోసం సపోర్టివ్గా ఈ కొన్ని పాయింట్స్ తీసుకు ఈ ఆళ్ళను నమ్మించే ప్రయత్నం చేసుకునే భాగం తప్ప ప్రజలకి వీళ్ళు చెప్తే ఎన్నరని సంగతి వాళ్ళకే తెలుసు, అర్థమైపోయింది. అవును, అదే అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా, ఆయన యొక్క సత్తా చూపించుకోవచ్చు కదా. అసెంబ్లీలో ఎందుకు కూర్చోడు? వెళ్ళి ఏం చెప్తాడు? ఈ వెలిగొండ గురించి మాట్లాడాడు ఆయన. రేపు నిలదీశారనుకోండి, వెలిగొండ మరి జాతికి అంకితం ఎట్టా చేశారా మీరు సన్నాసులారా అని అడిగితే ఎవడన్నా ఏం సమాధానం చెప్తారు? ఈ సన్నాసు చాలా పని ఉంది వెలుగొండలో, అప్పుడప్పుడే అది ఇంకో సంవత్సరం పాటు అది అయ్యేటప్పటికి. అదేనో అసలు ఈయన చక్కగా ప్రెస్ మీట్ బదులు అక్కడ అసెంబ్లీకి వెళ్తే గౌరవం దక్కేది దీనికి. అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ పార్టీ అనమాట, మీరు ఎవరు అసెంబ్లీలో కూర్చోకూడదు అని ఆ ఉద్దేశం. ఎందుకు ఒక్కళ్ళు మాట్లాడలేరా? ఒక్క పర్సన్ చాలు, సరైన సబ్జెక్ట్ ఉంటే. వావులాల గోపాలకృష్ణ గారు చెప్పలేదా? వెంకయ్యనాయుడు గారు చెప్పలేదా? జైపాల్ రెడ్డి గారు చెప్పలేదా? నోముల నరసింహలాల్ని ఎంతసేపు మాట్లాడేవాళ్ళు అండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీళ్ళంతా పాతాళ్ళు, వాళ్ళ తరం చూడలేదు అనుకోండి అసెంబ్లీని. నోముల నరసింహ మొన్న మధ్యన అయినా కదా రీసెంట్ బివి రాఘవులు వీళ్ళందరూ మాట్లాడలా? అవును, ఎంతసేపు మాట్లాడేవాళ్ళు? సబ్జెక్ట్ ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయగలిగితే ఎవరైనా గౌరవిస్తారు. అవి తప్పులు ఎవరు ఎప్పుడు అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తుంది, నువ్వు సలహా ఇవ్వు, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు అని నిజంగా నిజాయితీగా మాట్లాడు, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పు చేశారు, అది చెప్పు, ఇదిగో ఏమండి మీరు తప్పు చేస్తున్నారు, ఈ సరిదిద్దుకోండి, లేకపోతే బాగుంటుందని చెప్పు. ఆయన అప్పటికే సరిదిద్దుకోలేదనుకోండి, ప్రజలు శిక్షిస్తారు. నువ్వు అలాంటివి చెప్పకుండా మభ్యపెట్టడం కోసం ఉంది, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. దోపిడీ తప్ప విషయ పరిజ్ఞానం లేని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడలేక, అక్కడ సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ప్రతిపక్ష హోదాతో పారిపోయే ప్రయత్నం చేస్తూ ప్రెస్ మీట్ల ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.